శుక్రవారం సందర్భంగా నగరంలోని దేవిమాత ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. సూడబుద్ధిగాని భీమ్గల్ను సుందరంగా తీర్చిదిద్దానని రాష్ట్ర R&B శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా, ముచ్కూర్ చౌరస్తా, అంగడి బజార్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో అర్హులుగా గుర్తించబడిన వయోవృద్ధులు, దివ్యాంగులైన ఓటర్లకు సంబంధించి వారి ఇంటికి పోలింగ్ బృందాలు వెళ్లి ఓటు సేకరించే ప్రక్రియను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మన్ తెలిపారు. గురువారం జిల్లాలో ఇంటింటి నుంచి ఓటు స్వీకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో సత్యసాయి భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్యసాయిబాబా 98వ జయంతి ఉత్సవాలలో ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. శబరిమలకు మరో 18 స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కొల్లం, హైదరాబాద్, కొట్టాయం, మచిలీపట్నం, కొట్టాయంల మధ్య డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నేడు ఆర్మూర్, రాజేంద్ర నగర్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. నందిపేట, మాయాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. తిరుమల శ్రీవారి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉత్కంఠంగా సాగిన తొలి టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూర్యసేన 8 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద జరిగిన ఘర్షణలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పై ఎటువంటి దాడి జరగలేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి కల్మేశ్వర్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారకులైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులపై 4 కేసులు నమోదు చేశామన్నారు.